హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముందుగా జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. అసలు కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి అని తెలుసుకుందాం. ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమిని ఆగస్టు 26వ తేదీన జరుపుకోవాలని కొందరు చెబుతున్నారు. లేదు ఆగస్టు 27న జరుపుకోవాలని కొందరు చెబుతున్నారు. ఈ పరిస్థితి కారణం ఏమిటంటే ఈ తిథి 2 రోజులు కలుపుతూ వచ్చింది. పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో కృష్ణపక్ష అష్టమి తిథి ఆగస్టు 26న తెల్లవారుజామున 3:39 ప్రారంభమై ఆగస్టు 27వ తేదీన తెల్లవారుజామున 2:19 ముగుస్తుంది. ఇక రోహిణి నక్షత్రం ఆగస్టు 26 సోమవారం 3:55 ప్రారంభమై ఆగస్టు 27న తేదీ మధ్యాహ్నం 3:35 ముగుస్తుంది. అయితే కృష్ణాష్టమి అనేది 2 రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి స్మార్త కృష్ణాష్టమి, 2 వైష్ణవ కృష్ణాష్టమి. స్మార్త కృష్ణాష్టమి ఏమిటంటే శివుణ్ణి, విష్ణుమూర్తిని ఇద్దరిని పూజించే వారిని స్మార్తులు అని అంటారు. వీరు స్మార్త కృష్ణాష్టమిని ఆగస్టు 26వ తేదీన సోమవారం జరుపుకోవాలని పండితులు చెప్తున్నారు. వైష్ణవ కృష్ణాష్టమి అంటే కేవలం వైష్ణవ సంప్రదాయం పాటించే వాళ్ళు మాత్రమే